హాయ్ హలో వెల్కమ్ టు ఈహెచ్ఎఫ్జి మినిస్ట్రీస్ మీడియా. ఈరోజు మనం ఫ్రీ షోలో ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి, ఆ ప్రాజెక్ట్స్లో ఐటమ్స్ ఎలాగా మనం యాడ్ చేయాలో ఈరోజు మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసి ఆ ఫోల్డర్కి మనం ఒక నేమ్ పెట్టుకుందాం. నేను సండే సర్వీస్ అని ఒక నేమ్ పెడుతున్నా. సండే సర్వీస్ అనే నేమ్ పెట్టిన తర్వాత ఈ సండే సర్వీస్ ఫోల్డర్లో నేను ఒక ప్రాజెక్ట్ని క్రియేట్ చేస్తున్నా. ఆ ప్రాజెక్ట్ పేరు కూడా సేమ్ సండే సర్వీస్ అని పేరు పెడుతున్నా. వన్స్ సండే సర్వీస్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత మనం షోలోకి వెళ్ళిన తర్వాత కింద బాటంలో ఉన్న షో అన్న ట్యాబ్లోకి మనం వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం డిఫరెంట్ ఆప్షన్స్ మనకు కనబడతాయి. ఈ ఆప్షన్స్లో మనం ఒకటి చూస్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సండే మనం ఏం ప్రజెంటేషన్ చేయాలి అని మనం అనుకుంటున్నామో దాని తగ్గట్టుగా ఒక్కొక్క ఐటమ్స్ని మనం ప్రాజెక్ట్లో ఆర్డర్ వైజ్గా మనం ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. అది బేస్డ్ అపాన్ రిక్వైర్మెంట్స్ ప్రకారంగా ఏ రీతిగా మనం ప్రజెంటేషన్ మనం చేయాలి అని అనుకుంటున్నామో ఆ రీతిగా మనం ఒక్కొక్కటి మన ప్రాజెక్ట్లో మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను సింపుల్గా ఈరోజు సాంగ్ లిరిక్స్ తర్వాత మెసేజెస్ ఇవి ఎలా యాడ్ చేయాలో మనం చూద్దాం. ముందుగా మనం ఒక సాంగ్ని సెలెక్ట్ చేసుకుని ఆ సాంగ్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ప్రాజెక్ట్లో యాడ్ అవుతుంది. దీనికి ముందు మనం ఏం చేయొచ్చు అంటే ఈ ప్రాజెక్ట్ని సెక్షన్స్ కింద మనం పార్ట్స్ కింద దీన్ని డివైడ్ చేసుకుందాం. ముందు ఒక సెక్షన్ని క్రియేట్ చేసిన తర్వాత దీనికి ఒక నేమ్ పెట్టుకుందాం. నేను ఏమంటున్నానంటే దీనికి సాంగ్స్. ఇది సాంగ్స్ అనే సెక్షన్. ఎన్ని సాంగ్స్ అయితే మనం సండే మనం పాడాలి లేకపోతే మనం ప్రజెంటేషన్ మనం చేయాలి, ఎన్ని సాంగ్ లిరిక్స్ అయితే కావాలో ఇవన్నీ మల్టిపుల్ సాంగ్స్ అన్నీ మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఎన్ని సాంగ్స్ కావాలంటే అన్ని సాంగ్స్. వన్స్ యాడ్ చేసిన తర్వాత మనం ఇంకొక న్యూ సెక్షన్ని యాడ్ చేసి దానికి మనం ఇంకొక నేమ్ పెట్టుకుందాం. ఈరోజు ఏంటంటే మెసేజ్ సంబంధించిన వాక్యాలని మనం ఇక్కడ ప్రజెంటేషన్ చేయడానికి మనం ఇక్కడ ఒక సెక్షన్ని క్రియేట్ చేసిన తర్వాత మనం సింపుల్గా మనం ఏం చేయాలి అంటే స్క్రిప్చర్ అనే ట్యాబ్లోకి మనం వెళ్ళి మనం ఇక్కడ సెర్చ్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదు అంటే మనం ఇక్కడ ఐడెంటిఫై చేసుకోవాల్సి ఉంటుంది. అంటే వచనం బట్టి ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం అని ఆ రీతిగా మనం ఏమేమైతే వచనాలు మనకు అవసరమైతే ఉన్నావో అవన్నీ మనం ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత న్యూ షో అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా న్యూ షోలోకి మనకి యాడ్ అవుతుంది అన్నమాట. వన్స్ అది యాడ్ అయిన తర్వాత మనకి ఏమైనా మల్టిపుల్ మీడియా ఐటమ్స్ అంటే ఏమైనా ప్రజెంటేషన్ ఫొటోస్ కానీ ఇలాంటివి ఏమైనా మనం ప్రజెంటేషన్ చేయాలి అనుకుంటే నేను ఇక్కడ మీడియా అని ఒక నేమ్ పెడుతున్నాను. మీడియా లేదు అంటే మీరు ఫొటోస్ అని మీకు ఏదో ఒక నేమ్ మీరు పెట్టుకుని దీంట్లో మనం మీడియా అన్న ట్యాబ్లోకి మనం వెళ్ళి మీ దగ్గర ఏమైనా ఫొటోస్ ఉంటే మీరు ఫొటోస్ని దీంట్లో మీరు ఒక్కొక్కటి యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. మీ సిస్టంలో ఇన్బిల్డ్గా ఉన్న ఫొటోస్ కానీ లేదు అంటే ఆన్లైన్లో ఆన్ ది ఫ్లైలోనే లేదా ఆన్ ది స్పాట్లోనే మీరు ఆన్లైన్లో నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని మీరు ఫొటోస్ని ఈ ఫ్రీ షోలో మీరు యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ రీతిగా ఫస్ట్ మన ప్రాజెక్ట్ని మనం తయారు చేసుకున్న తర్వాత దీన్ని ఎట్లా డిస్ప్లే చేయాలి అన్నది మనం నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. ఐ హోప్ యూ లైక్ ఇట్ and you enjoy it. Thanks for watching. Bye bye.